తమ వార్తను తామే ఖండించుకున్నాయి ఆంధ్రజ్యోతి. ఆ మధ్యన ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే సాక్షిలో అమరావతి ప్రాంతం నీట మునిగింది అంటూ ఫోటోలు వేశారు. హైకోర్టుకి వెళ్ళే దారి ఇట్లా మునిగింది, లేకపోతే చంద్రబాబు గారి ఇంటికి వెళ్ళే దారి ఇట్లా మునిగిందని. అప్పుడు సాక్షిలో ఈ ఫోటోలు వేస్తే దానికి వ్యతిరేకంగా ఆంధ్రజ్యోతి ఏం హైలైట్ చేసింది, అక్కడదే ఇంకొక వైపు నుంచి ఫోటో తీసి అబ్బాయి అక్కడేం లేదు ఇదంతా దొంగ కథనాలని రాసింది. ఇవాళ అసలు నిజం లోపల పేజీల్లో జాగ్రత్తగా రాసుకొచ్చింది. ఎలా అంటే కృష్ణానది ఒడ్డు నిబంధనలకు విరుద్ధంగా మంతెన సత్యనారాయణరాజు ప్రకృతి ఆశ్రమం పేరిట నిర్మించిన భారీ భవంతి సహా మరికొన్ని భవన నిర్మాణాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారంటూ గతంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేసిన కె రవి మీద ప్రభుత్వం విచారణకు ఆదేశించిందంట. ఏంటి ఈయన చేసిన పాపం అంటే జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ ఇచ్చిన ఉత్తర్వులు ఇవి. నదీ పరివాహక చట్టాలకు విరుద్ధంగా భవనాలు నిర్మించిన వాటిని అడ్డుకోలేదన్న అభియోగాల మీద విచారణకు ఎంక్వైరీ అథారిటీని నియమిస్తున్నట్టు ఉత్తర్వులో పేర్కొన్నారు. గతేడాది కృష్ణానదికి వరదలు వచ్చినప్పుడు మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం వద్ద ప్రవాహం నిలిచిపోవడంతో వరద రాజధాని గ్రామాల్లోకి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, జి సాయి ప్రసాద్ ఆ ప్రాంతానికి చేరుకుని చర్యలు చేపట్టారు. బ్యాక్ వాటర్ సమస్యను పరిష్కరించారు. మంత్రి వెళ్తే తప్ప అక్కడ ఆక్రమణలు బయటపడలేదు. ఈ అంశాన్ని ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. కృష్ణా వరద వెనక్కి వచ్చి గ్రామాల్లోకి చేరడం మీద వైసీపీ రాజకీయం చేసింది. అమరావతి నివాసయోగ్యం కాదంటూ ప్రచారం చేసింది. ఈ ప్రచారంతో ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతినదని సర్కార్ భావించింది. అక్రమ కడ్డాలను అడ్డుకోవడంలో విఫలమైన నాటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మీద విచారణ కాదు. అసలు ఇంతకీ నాకు అర్థం కాలేదు, కరకట్ట వెనకాల మంతెన సత్యనారాయణరాజే కాదు మిగతా ఏ బిల్డింగ్ చట్ట ప్రకారం ఉంది, అన్ని నిబంధనలకు విరుద్ధమే కదా. చంద్రబాబు గారు ఉంటున్నటువంటి లింగంనేని గెస్ట్ హౌస్ అక్కడే కదా, అలాగే అనేక మందికి సంబంధించిన గెస్ట్ హౌస్లు అక్కడే ఉన్నాయి కదా. మరి అవన్నీ మాత్రం అడ్డం కాదు, అక్కడ ఓన్లీ మంతెన సత్యనారాయణరాజే వచ్చిందా అంటే. ఇంకొకటి అక్కడ అమరావతికి వచ్చినటువంటి నీళ్లు నిజం అన్నటువంటి విషయాన్ని ఇప్పుడు రాసుకొచ్చారు అనమాట. ఆ రోజున అట్లా రాసుకొచ్చారు, ఇప్పుడు ఇది కూడా ఒక అధికారి తప్పట. అది విచిత్రమైనటువంటి వ్యవహారం.